నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలిచిన నేపథ్యంలో గంగానమ్మ తల్లికి మొక్కుబడిని తీర్చుకున్న కౌన్సిలర్ తాడిబోయిన బ్రహ్మేశ్వరరావు తన గెలుపునకు కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. తెనాలిలో ఈ నెల 12 నుంచి వారం రోజుల పాటు జాతీయ స్థాయి నాటికల పోటీలు ప్రారంభం. మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ చేతుల మీదుగా బ్రోచర్ ఆవిష్కరణ. ఎంతో ప్రతిష్టాత్మకంగా నాటికల పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుల వెల్లడి. నిషేధిత గంజాయిని విక్రయిస్తున్న నిందితులను పట్టుకున్న 3 టౌన్ పోలీసులు. వారి నుంచి కేజీన్నర గంజాయి స్వాధీనం. గంజాయి వంటి మత్తు పదార్థాలు కలిగి ఉన్న అమ్మిన కఠిన చర్యలు తప్పవంటూ డీఎస్పీ వెల్లడి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం సాధిస్తే ప్రభను కట్టి మొక్కుబడి తీర్చుకుంటామని గంగానమ్మ తల్లికి మొక్కుకున్న 36వ వార్డు కౌన్సిలర్ తాడిపోయిన బ్రహ్మేశ్వరరావు, అలాగే లక్ష్మీనారాయణ, సురేష్, అంజుబాబులు చేపట్టిన మొక్కుబడిని బుధవారం చెల్లించుకున్నారు. అమ్మవారికి విశేష పూజలు చేశారు. తెనాలి గంగానంపేటలోని గ్రామదేవత అయిన గంగానమ్మ తల్లికి 36వ వార్డు కౌన్సిలర్ తాడిపోయిన బ్రహ్మేశ్వరరావు మరియు లక్ష్మీనారాయణ, సురేష్, అంజిబాబులు మొక్కుబడిని చెల్లించుకున్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలవాలని కోరుతూ అమ్మవారికి ప్రభ మొక్కుబడిని కట్టారు. ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలవడంతో మొక్కుబడిని బుధవారం చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని ప్రభ బండికి కొబ్బరికాయ కొట్టి ఆయన ప్రారంభించారు. తదనంతరం దేవస్థానంలో పూజలు చేశారు. అలాగే గంగాదేవి అమ్మవారి గుడిలో కూడా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజా మాట్లాడుతూ తన గెలుపు కోసం ప్రతి ఒక్కరూ నీ నా అనే భేదాలు లేకుండా పనిచేశారని, పనిచేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మంగమూరి హరిప్రసాద్, మహమ్మద్ కుద్దూస్, పెండ్యాల వెంకట్రావు, రావి చిన్ని, పెండ్యాల సుబ్బారావు తదితర నాయకులు పాల్గొన్నారు. కౌన్సిలర్ బ్రహ్మయ్య గారు, అదేవిధంగా సుబ్బారావు గారు వీళ్ళందరూ నేతృత్వంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందితే ప్రభ కట్టుకోవాలని మొక్కుని ఆ మొక్కు తీర్చుకునే సందర్భంలో గంగానమ్మ గుడిలో, అదేవిధంగా గంగాదేవి గుడిలో ప్రార్థనలు చేస్తామని చెప్పి అక్కడ కొబ్బరికాయ కొట్టుకోవాలని ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని పెట్టి దేవుని ముందల, తల్లి ముందల మా అందరికీ కూడా దీవెనలు అందించినటువంటి ఈ నిర్వాహకులకి, అదేవిధంగా ఈ పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్తకి ఆ గంగానమ్మ తల్లి దేవి యొక్క అనుగ్రహం మా అందరూ ఉండాలి. మంచి కార్యక్రమాలు చేసేలాగా, అభివృద్ధి చేసేలాగా, ఈ పట్టణంలో వీరందరి పేర్లు చిరస్థాయిగా గుర్తుండేలాగా సేవ చేయాలని చెప్పి ఈ సందర్భం కోరుకుంటూ, తెనాలిలోని రామలింగేశ్వరపేటలో గల తడికలబడిగా పిలుచుకునే ఓపెన్ ఆడిటోరియంలో ఈ నెల 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు వారం రోజుల పాటు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాటక కళా పరిషత్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి చతుర్థ నాటక పోటీలు నిర్వహిస్తున్నట్లు తెనాలి కళాకారులు సంఘం అధ్యక్ష కార్యదర్శులు తెలియజేశారు. వైసీపీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ చేతుల మీదుగా బ్రోచర్ని ఆవిష్కరించారు. తెనాలిలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నాటక కళా పరిషత్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి చతుర్థ నాటికల పోటీలు ఈ నెల 12వ తేదీ నుంచి వారం రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు తెనాలి కళాకారుల సంఘం అధ్యక్షులు అద్దెపల్లి లక్ష్మణ శాస్త్రి, కార్యదర్శి కిట్టు వెంకట కోటేశ్వరరావులు తెలియజేశారు. ఈ సందర్భంగా వైసీపీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ చేతుల మీదుగా బ్రోచర్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అద్దేపల్లి లక్ష్మణ శాస్త్రి, పిట్టు వెంకట కోటేశ్వరరావులు మాట్లాడుతూ జాతీయ స్థాయి నాటికల పోటీలు తెనాలిలో ఈ నెల 12వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. వారం రోజుల పాటు జరిగే ఈ నాటికల పోటీలో మొదటి రోజు మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ అధ్యక్షతన సభా కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనంతపురం ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ముఖ్య అతిథిగా హాజరవుతారని, ఇంకా పలువురు ప్రముఖులు పాల్గొంటారని వారు తెలియజేశారు. ఈ నాటికల పోటీలను ప్రతి ఒక్కరూ తిలకించాలని వారు విజ్ఞప్తి చేశారు. బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆర్ఎస్జీల కన్నా, కటారి హరీష్, దుబాయ్ బాబు, అఖిదాసు కిరణ్ కుమార్, అత్తోట సర్పంచి దేశపోయిన నాగపుణ్యేశ్వరరావు తదితరులు ఉన్నారు. నాటక కళా పరిషత్ తెనాలి
జాతీయ స్థాయి చతుర్థ నాటికల పోటీలండి. ఇది 4వ సంవత్సరం. దీంట్లో 3 సభలు ఉంటాయండి. ఈ కార్యక్రమాల్లో 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు మొత్తం కార్యక్రమం ఉంటుంది. 12వ తారీఖు ఒక సభ ఉంటుంది, 16వ తారీఖు ఒక సభ ఉంటుంది, 18వ తారీఖు ఒక సభ ఉంటుంది. 12వ తారీఖు సభలో మన తెనాలి మాజీ శాసనసభ్యులు శ్రీ అన్నాబతుని శివకుమార్ గారి అధ్యక్షతన ఒక సభ ఉంటుందండి. అందులో ముఖ్య అతిథిగా వరదు కళ్యాణి గారు, ఎమ్మెల్సీ గారు పాల్గొంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వీళ్ళు. ప్రత్యేక అతిథిగా దేవినేని అవినాష్ గారు పాల్గొంటారండి. అట్లాగే ఆ రోజు 12వ తారీఖు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్మారక పురస్కార గ్రహీత పెసర్లంక రమణ గారికి ఇస్తున్నారండి. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆయన రజక సంఘ నాయకులు కూడా వ్యవహరిస్తున్నారు. ఆయనకి అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అంతా ఈ విధంగా జరుగుతుందండి. సభా కార్యక్రమం అంతా ఈ యొక్క నాటికలు, వీటి యొక్క ఈ సభ అంతా ఒక నాటికి ఇంకొక నాటికి మధ్య కార్యక్రమంలో జరుగుతుంది. ఈ నాటికలు, వాటి వివరాలు ఈ మా అధ్యక్షులు లక్ష్మణశాస్త్రి గారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నాటక కళా పరిషత్ తెనాలి జాతీయ స్థాయి 4వ ఆహ్వాన నాటక పోటీలండి. ఈ నాటిక పోటీలు ఈ నెల అనగా ఏప్రిల్ 12, 13, 14, 15, 16, 17, 18 7 రోజుల పాటు జరుగుతాయి. ఇక్కడ నాటికలు సాయంత్రం 6:30 నుంచి రాత్రి 9:30 వరకు జరుగుతాయి. ఈ యొక్క నాటికలు జరిగే స్థలము ఓపెన్ ఆడిటోరియం, తడికలబడి, రావింగ్లేస్పేటలో జరుగుతాయి. మొత్తం నాటికలు 11 జరుగుతాయి. ఈ 11 నాటికలకు అందరూ వచ్చి మన తెనాలి కళాకారులు, కళా పోషకులు, కళాభిమానులు వచ్చి ఈ నాటికలు తిలకించి మా పరిషత్తుని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. తెనాలి 3 టౌన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న నిందితులను 3 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి కేజీన్నర గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మీడియా సమావేశంలో పలు విషయాలను డీఎస్పీ వెల్లడించారు. నిషేధిత మత్తు పదార్థాలను విక్రయించిన, కొనుగోలు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ బి జనార్దన్ రావు వెల్లడించారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో డీఎస్పీ జనార్దన్ రావు మాట్లాడుతూ గంజాయి విక్రయాలని చాలా వరకు కట్టడి చేశామని చెప్పారు. అయినప్పటికీ అప్పుడప్పుడు బయట నుంచి వచ్చిన వారు గంజాయి విక్రయిస్తున్నారని డీఎస్పీ ఈ సందర్భంగా తెలియజేశారు. ఇలా విక్రయిస్తున్న రాజశేఖర రెడ్డి హైదరాబాద్ నుంచి 45,000 రూపాయలకు తీసుకువచ్చిన కేజీన్నర గంజాయిని ప్రకాష్ బాబు, అరుణ్ బాబులు ముగ్గురు కలిసి విక్రయించేందుకు సిద్ధమయ్యారని, ఈలోగా సమాచారం అందుకున్న 3 టౌన్ సిఐ సురేష్ బాబు, ఎస్ఐ ప్రకాష్ రావు, వారి సిబ్బంది హుటాహుటిన 2 గేట్ల మధ్య ఉన్న వీరిని పట్టుకోవడం జరిగిందని చెప్పారు. అంతేకాకుండా వారి నుంచి గంజాయి కూడా స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలియజేశారు. ఈ విధమైన మత్తు పదార్థాలు, గంజాయి వంటి విక్రయాలకు పాల్పడుతున్న వారు ఎవరైనా వారి సమాచారం ప్రజలకు తెలిస్తే పోలీసు డిపార్ట్మెంట్కి తెలియజేయాల్సిందిగా డీఎస్పీ జనార్దన్ రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సిఐ సురేష్ బాబు, ఎస్ఐ ప్రకాష్ రావు, పోలీసు సిబ్బంది ఉన్నారు. ఈరోజు తెనాలి సబ్ డివిజన్ పరిధిలో 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఒక గంజాయి కేసు ఉందనే సమాచారం మేరకు తెనాల 3 టౌన్ సిఐ గారు రమేష్ బాబు గారు, వారి ఎస్ఐ ప్రకాశ్రావు, వారి సిబ్బంది పెనపాడు రైల్వే గేట్ల దగ్గర రైడ్ చేయడం జరిగింది. అక్కడ రైడ్ జరగగా మనకి రాజశేఖర రెడ్డి, అరుణ్ కుమార్, ప్రకాష్ బాబు అనేవాళ్ళు గంజాయితో పట్టుబడ్డారు. ఇందులో రాజశేఖర రెడ్డి అనే అతను ఈ గంజాయిని హైదరాబాద్ నుంచి కేజీన్నర గంజాయి 45 రూపాయలు కొనుక్కొని వచ్చి వారి స్నేహితులు ఈ అరుణ్ కుమార్ అనే అతను, ప్రకాష్ బాబు అనే అతను, వీళ్ళ ద్వారా ఇక్కడ వ్యాపారం చేసి డబ్బులు సంపాదిద్దామని ఆలోచనతో ఇక్కడికి వచ్చారు. ఆ విషయం మనకు సమాచారం మీద మనం తెనాలి పట్టణ సిఐ గారు రైడ్ చేసి వాళ్ళని పట్టుకొని వారి దగ్గర కేజీన్నర గంజాయి రికవర్ చేయడం జరిగింది. వీళ్ళ మీద సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేసి ఫ్యూచర్లో వీళ్ళ మీద నిఘా ఉంచుతాం. తెనాలిలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలని కాయకల్ప టీం సందర్శించింది. హాస్పిటల్లో జరుగుతున్న శానిటేషన్, వైద్య సేవలతో పాటు పలు అంశాలను పరిశీలించింది.
తెనాలిలోని చెంచుపేటలో జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో జరుగుతున్న శానిటేషన్ అలాగే ఆపరేషన్ థియేటర్లు వైద్య సేవలను కాయకల్ప టీం బృందం పరిశీలించింది. శానిటేషన్ ఎలా ఉంది, హాస్పిటల్లో ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండేలా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, పరిసర శుభ్రత పాటిస్తున్నారా లేదా ఎలా ఉంటున్నాయి, గర్భిణీ స్త్రీలు ఉండే వార్డులు, ఆపరేషన్ థియేటర్ల వద్ద శానిటేషన్ ఎలా ఉంటుంది అనే ప్రతి అంశాన్ని వారు పరిశీలించారు. అంతేకాకుండా పేషెంట్లని అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ నిర్మల సారథ్యంలో కాయకల్ప టీం పరిశీలన చేసింది. ఈ సందర్భంగా డాక్టర్ నిర్మల మాట్లాడుతూ తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో శానిటేషన్ ఇతర అన్ని అంశాలు సక్రమంగా నిర్వహిస్తున్నారని, మంచి స్టాండర్డ్ని కొనసాగిస్తున్నారని ఈ సందర్భంగా చెప్పారు. ఈ బృందంతో పాటు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి కూడా ఉన్నారు. డాక్టర్ నిర్మలా గ్లోరీ అండి. నేను కూడా గైనకాలజిస్టే. నేను స్టేట్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాము. సో మేము మంగళగిరి ఏపీఐసి నుంచి స్టేట్ ఆఫీస్ నుంచి ఇక్కడ కాయకల్ప ప్రోగ్రామ్ అసెస్మెంట్ కోసం వచ్చాము. సో కాయకల్ప ప్రోగ్రామ్ అనేది శానిటేషన్ ఎట్లా ఉంది హాస్పిటల్స్లో, ఎందుకంటే మనకి హాస్పిటల్ ఎక్వైర్డ్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. హాస్పిటల్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ అన్నమాట. వాళ్ళకి అవేమీ రాకుండా మనం శానిటేషన్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఆపరేషన్కి కానీ డెలివరీకి కానీ చాలామంది అంటే గర్భిణీ స్త్రీలు కూడా వస్తారు. వాళ్ళకు కూడా ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండటం కోసం ఈ శానిటేషన్ అనేది. అంతేకాకుండా హాస్పిటల్లో చుట్టుపక్కల పరిసరాలు కూడా క్లీన్గా ఉండాలి. తర్వాత హాస్పిటల్లో మినిమం బేసిక్ నీడ్స్ అన్నమాట. అంటే పేషెంట్లు ఎవరైనా వచ్చినప్పుడు త్రాగునీటి సౌకర్యం కానీ, లేకపోతే చుట్టూరు శుభ్రత కానీ, తర్వాత వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కానీ, లేకపోతే వెయిటింగ్ హాల్లో వాళ్ళకి చైర్స్ ఉన్నాయా లేదా, వాళ్ళకి అవగాహన క్రియేట్ చేయడానికి ఐఈసీ మెటీరియల్ ఉందా లేదా. సో ఇవన్నీ పారామీటర్స్ అన్నీ కూడా ఈ కాయకల్ప ప్రోగ్రాంలో ఉన్నాయా లేదా అనేసి అసెస్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడు ఈ హాస్పిటల్లో మాత్రం స్టాఫ్ అందరూ కానీ, డాక్టర్స్ అందరూ కానీ మంచి కోఆర్డినేషన్ తోటి చాలా బాగా వర్క్ చేస్తున్నారు. తర్వాత కాయకల్పకు కావాల్సిన స్టాండర్డ్స్ అన్నీ కూడా మెయింటైన్ చేస్తున్నారు. తర్వాత సూపరింటెండెంట్ మేడం కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని చాలా బాగా ఇవన్నీ కూడా చూడడం జరుగుతుంది. తర్వాత మేము కొంతమంది పేషెంట్స్ని కూడా అడగడం జరిగింది. గర్భిణీ స్త్రీలు కానీ, మిగతా వాళ్ళు కానీ, బాలింతలు కానీ, వాళ్ళందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా అందుతున్నాయి అనేసి. ఇంతకుముందు ఈ హాస్పిటల్కి అవార్డు కూడా రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ కాయకల్ప ప్రోగ్రామ్ తర్వాత ఇంకా కొంచెం స్టాండర్డ్స్ని నేషనల్. తెనాలి గంగనమ్మపేటలో గల గోపాల్ రెడ్డి వారి వీధి నందు కమిషన్ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన శ్రీరామనవమి మహోత్సవాలు ముగింపు సందర్భంగా స్వామివారి సత్యనారాయణ వ్రతం జరిగింది. అన్నప్రసాద కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. స్థానిక గంగానంపేటలోని గోపాలరెడ్డి వారి వీధిలో జరిగిన శ్రీరామ నవమి మహోత్సవాలు ముగిసిన సందర్భంగా స్వామివార్లు శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామివారి వ్రతం అత్యంత వైభవంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనే వ్రతాన్ని తిలకించారు. తదనంతరం అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెనాలి కమిషన్ మర్చెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుగ్గుల వెంకటప్పయ్య, ఆర్యవైశ్య పట్టణ అధ్యక్షులు గోనుగుంట్ల శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్ చీమకుర్తి సుబ్రహ్మణ్యం మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మాది గంగానపేట బాలాజీ కళ్యాణ మందిరం. ఈ రోజున సత్యనారాయణ స్వామి వ్రతం అన్నప్రసాదం దాదాపు 1000 మందికి వర్షం వచ్చి ఇబ్బంది పెట్టింది. అయినా సరే బఫే ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాం. శ్రీరామనవమి జరిగే సందర్భంలో ఈరోజు సత్యనారాయణ వ్రతం. ఈ సత్యనారాయణ వ్రతం అయిపోయిన తర్వాత అన్నప్రసాదం జరుగుతుంది. ఒక 1000 మందికి ఏర్పాటు చేసినామండి. వర్షం వల్ల కొద్దిగా ఇబ్బంది కలిగింది. అంటే ఇప్పుడు చిన్నగారి ఆధ్వర్యంలో ఈ అన్నప్రసాదం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈరోజు ఇలాగే జరుగుతుంది. తెనాలిలోని పాత గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగిని నిద్రమాత్రలు తీసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. సహచర ఉద్యోగి గమనించి వెంటనే చెంచుపేటలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. తెనాలిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 108 అంబులెన్స్ సెక్షన్లో టెక్నీషియన్గా పనిచేస్తున్న మహిళా ఉద్యోగిని అంబులెన్స్ డ్రైవర్గా పనిచేస్తున్న హుస్సేన్ అనే వ్యక్తి ఇబ్బంది పెట్టడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ విషయం హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణికి తెలియడంతో వారిని హెచ్చరించడంతో పాటు తెనాలి ప్రభుత్వ హెడ్ ఆఫీస్ నుండి పాత గవర్నమెంట్ హాస్పిటల్కు మార్చింది. అయినప్పటికీ హుస్సేన్ ఎప్పట్లాగానే ఇబ్బందులు పెడుతున్న నేపథ్యంలో ఆ ఉద్యోగిని తట్టుకోలేక నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యానికి పాల్పడింది. అయితే ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతుంది. ఆమెకి ఎలాంటి ప్రాణహాని లేదని వైద్యులు తెలిపారు. 2 సంవత్సరాలు నా డేట్లో చేస్తున్నానండి.
అయితే లొకేషన్ తిప్పుతుంటే కొన్ని రోజులుగా కొల్లిపరలో చేస్తున్నా. ఆ అమ్మాయి కావాలి, ఆ అమ్మాయితో నేను డ్యూటీ చేస్తాను పిలిపించండి అని వాళ్ళతో వీళ్ళతో పైలట్లతో మాట్లాడి నన్ను మళ్ళీ లొకేషన్కి పిలిపించారండి. అని ఆయన పైలట్ అయిన మొనాటిలో పైలట్ అయిన చేస్తుంటే కొన్ని రోజుల క్రితం ఇంకా నీకు ఎవరు లేరు కదా, నిన్నెవరు చూసుకోరు, నేను నా బాబుని, మీరు క్రిస్టియన్స్ ఒకరినిద్దరిని చేసుకోకూడదు, నేను నా బాబుని ఎంతమందినైనా ఉంచుకోవచ్చు చేసుకోవచ్చు, నన్ను నేను చూసుకుంటాను, నేను ఉంచుకుంటాను, నీకే లోటు రాదు, మంచి తల్లి చిన్న తల్లి అని అలా మాట్లాడుతుంటే సార్ నేను రియాక్షన్లో ఉన్నాను. అలా మాట్లాడకూడదు, ఏదన్నా మాట్లాడితే సార్కి చెప్తానని కంప్లైంట్ ఇస్తానని చెప్పానండి. అయినప్పటికీ కూడా రెండో రోజు మళ్ళీ డ్యూటీకి వచ్చాడండి. కేసులు తీసుకుంటున్నానని గొడవాడిన తర్వాత కూడాను సాయంత్రం పోయేసి నేను అమ్మాయితో డ్యూటీ చేయను అని గారికి డిఎం గారికి ఫోన్ చేసి చెప్పారంటండి. ఆ విషయం కూడా నాకు తెలియకుండా నాకెవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ డ్యూటీలో కూడా అని నేను చెప్తే అదే డిఎం గారికి అని అలా మాట్లాడుతున్నానండి. హుస్సేన్ గారే నేను చెప్తే అదే డిఎం గారు అందరు లొకేషన్లో మారుస్తారు, అందరూ అంతను తేలుస్తామని మాట్లాడుతున్నారండి. మాట్లాడుతుంటే ఇంకా అందరూ ఉద్యోగాలు పోతాయేమో నా వల్ల అని డిఎం గారికి కాల్ చేసి సార్ ఇలా జరిగింది సార్, నా వల్ల అందరూ ఇబ్బంది పడుతున్నారు, నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, నా వల్ల కావట్లేదు సార్ అంటే అంత ఇబ్బంది పడుతూ డ్యూటీ చేయవలసిన అవసరం లేదు మేడం, లెటర్ రాయండి నేను యాక్షన్ తీసుకుంటానని అన్నారు సార్. డిఎం గారు సార్ నాగదీప్ గారు అన్నారని నేను లెటర్ రాసి ప్రూఫ్లు కూడా పంపించాను సార్, వీడియోలు ఫోటోలు అన్నీ పంపించాను సార్. అయినా కూడా అలాంటి యాక్షన్ తీసుకోలేదు సార్. తర్వాత డ్యూటీ ఆపారు అన్నారు సార్. తర్వాత ఆపారంటే తెలిసినాక మమ్మల్ని అందరినీ పిలిచి మాట్లాడండి, ఎవరి న్యాయం ఏంటో తెలియాలి అని నేను అడిగాను సార్. సరేనన్నారు సార్. మొన్న సాయంత్రం వీళ్ళందరూ కలిసి యూనియన్ నాయకులందరూ కలిసి వెళ్ళి మాట్లాడి అమ్మాయిదే తప్పు చూసి చూడనట్టు వదిలేసేయండి, ఎవరు సపోర్ట్ రారు అమ్మాయికి అని మాట్లాడి మళ్ళీ సేమ్ లొకేషన్ డ్యూటీ వేయించారు సార్. నాది డే డ్యూటీ అయితే నైట్కి మార్చారు సార్. మార్చాక సరే నన్ను నేను డ్యూటీకి వచ్చాను సార్. డ్యూటీకి వెళ్తుంటే లైట్లు వేసి హారన్ కొట్టి నవ్వుకుంటూ వెళ్ళారు సార్. నేను అయినా సార్ అందరూ ఉద్యోగాన్ని మార్పిస్తానని అందరూ తెలుస్తానని ఒక నన్నేం చేసిందని అని మాట్లాడుతున్నారు సార్. దాంట్లో తను అంతటా చేసి కూడా నా మీద నింద వేస్తున్నారు సార్. సీనియర్ యూనియన్ సపోర్ట్ చేయకపోగా ఆయన తరపునే మాట్లాడి వెళ్ళి సెటిల్ చేసి ఎవరితో ఏం సంప్రదించకుండా ఆయన్నే డ్యూటీ ఇప్పించారు సార్. డ్యూటీకి వచ్చారు, అందరితో మాట్లాడుతున్నారు. అమ్మాయి మంచిది కాదు, అమ్మాయి నన్ను నమ్మంది, అందుకనే నేను కాదన్నాను, అందువల్ల ఈ బాధలో ఒప్పుకుంటే రాకున్నది కాదు అని నా మీద నిందలేస్తున్నారు సార్. నేను అలాంటిదాన్ని కాదు సార్, నా డ్యూటీ నేను చేసుకొని వెళ్ళిపోతాను, ఎవరితో నాకు సంబంధం లేదు సార్. ఏ డ్యూటీతో అయినా పైలట్ చేస్తాను, డ్యూటీ చేస్తాను, ఎవరితో కూడా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు సార్. ఆయన అడిగిన మాటలకే నేను ఉంచుకుంటాను, నేను నవాబుని, నేను ఎంతమందినైనా ఉంచుకోవచ్చు, నేను పోషించే సత్తా ఉంది, నేను ఉంచుకుంటాను, నువ్వు నాకు కావాలి, నేను ఏదైనా చేస్తాను,
నిన్ను కావాలని ఇక్కడ తెప్పించుకున్నాను, నువ్వు నాకు కావాలి అని అడుగుతున్నాను. తెనాలి నందు పేటలో గల ప్రసిద్ధ దేవస్థానమైన శ్రీ వరసిద్ధి వినాయకుని దేవస్థానంలో గల శ్రీరామ మందిరంలో జరిగిన శ్రీరామ నవమి మహోత్సవాల ముగింపు సందర్భంగా పెద్ద ఎత్తున అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక నాయకులు, దాతలు బసవ మందిరం ట్రస్ట్ నిర్వహించింది. స్థానిక నందులపేటలోని శ్రీ వరసిద్ధి వినాయకుని దేవస్థానంలోని రామ మందిర్లో గత 51 సంవత్సరాలుగా శ్రీరామ నవమి మహోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఈ ఏడాది జరిగిన శ్రీరామ నవమి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని పెద్ద ఎత్తున అన్నప్రసాద కార్యక్రమాన్ని దేవస్థానం నిర్వహించింది. ఈ అన్నప్రసాద కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాధవ కోటేశ్వరరావు, కన్నిగంటి గోపీచంద్, కన్నిగంటి మణి, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, నారాయణ శివప్రసాద్, తోట భానుమూర్తి, కన్నిగంటి వెంకటేశ్వర్లు, రాధా, దాతలు పాల్గొన్నారు. తెనాలి నందులపేటలో ఉన్నటువంటి వినాయకుడి గుడిలో ఉన్న రామ మందిరంలో గత 51 సంవత్సరాల నుంచి కూడా శ్రీరామనవమి పండుగని ఎంతో దిగ్విజయంగా జరుపుకుంటూ వస్తున్నాం. ఈ సంవత్సరం మరి కళ్యాణం, అలాగే పట్టాభిషేకం, నిన్న సత్యనారాయణ వ్రతం, ఈ రోజున అన్నప్రసాదం వితరణ, మరి ఎంతోమంది దాతలు వారి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా చేయడం జరిగింది. వినాయకుడు అంటే ప్రసిద్ధి చెందిన వినాయకుడి దేవస్థానం, దాంట్లోనే రామ మందిరం కూడా కన్నిగంటి గోపీచంద్ గారు, కన్నిగంటి మణి గారు వీళ్ళ ఆధ్వర్యంలో రామ మందిరం బాగా జరుగుతుంది. అలాగే 51వ సంవత్సరం సందర్భంగా ఈ రామ మందిరంలో భోజనాల కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అందరూ భోజనాలు చేసి మరి భగవంతుడి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. అలాగే వినాయకుడిలో ప్రతి సంవత్సరము 51 సంవత్సరాల నుంచి శ్రీరామనవమి జరుగుతుంది. తెనాలిలోని మారిసుపేట ఎరువుల కోట్ల బజార్లో శ్రీ దుర్గా భవానీ డీడీ వద్ద తాడి వలస దుర్గా ప్రసాద్ 6వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మజ్జిగ పంపిణీ చేశారు. స్థానిక మారిసుపేటలోని ఎరువుల కోట్ల బజార్లో తాడి వలస దుర్గా ప్రసాద్ 6వ వర్ధంతిని పురస్కరించుకుని శ్రీ దుర్గా భవానీ డీడీ స్వాతి సెలూన్ వద్ద మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పట్టణ నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు, అలాగే జిల్లా గౌడ్ సంఘ నాయకులు పాల్గొని ఆయనకి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మజ్జిగ, స్వీట్స్ ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తుళ్లూరు శ్రీనివాసరావు, కొడాలి సుబ్రహ్మణ్యం, చంద్రలపాటి నాని, గండికోట రాజరమేష్, కొడాలి మాణిక్యరావు, పిన్నెలకొండ సుబ్బు తదితరులు పాల్గొన్నారు. తాడి వలస దుర్గాప్రసాద్ గారు ప్రజల దాహార్తి తీర్చడానికి ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయటం చాలా సుద్భావంతో వారు చేసిన పనిని మనమంతా అభినందించాలి. దుర్గాప్రసాద్ గారు ఈ సేవా కార్యక్రమాన్ని 10 సంవత్సరం కొనసాగిస్తారని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. మేము లాడ్జి దగ్గర చలివేంద్రం నిర్వహించినంతకాలం మాకు పూర్తి సహాయ సహకారాలు అందించారు. అదే స్ఫూర్తితో ఈరోజు వారి యొక్క సొంత కొట్టు అయినటువంటి ఎయిర్ సెలూన్ దగ్గర ఇప్పుడు ఈ యొక్క చలివేంద్రాన్ని ప్రారంభించడం మాకు, మా కుటుంబానికి చాలా సంతోషంగా ఉన్నది. వారు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని అందుకు భగవంతుడు శ్రీ తాడివలస దుర్గాప్రసాద్ గారు మా నుంచి చాలా దూరం అయిపోయిన రోజు కావున ఈరోజు ఆయన్ని స్మరించుకుంటూ ప్రజలకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీన్ని ప్రతి సంవత్సరం ఇలాగే కంటిన్యూ చేస్తామని, ప్రతి సంవత్సరం ఆయనని గుర్తు చేసుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసుకుంటామని చెప్పి ప్రజలకి 5వ సంవత్సరం ఈ 5వ సంవత్సరం నుంచి కంటిన్యూ చేసుకుంటామని, అంతకుముందు అలాగే లాక్డౌన్ టైంలో ఆయన పేరు మీద కూడా ఇలాగే సేవా కార్యక్రమాలు చేశాము. ఇలాగే ఇక నుంచి తెనాలి చెంచుపేటలోని నెహ్రూ నికేతన్ లిటిల్ వండర్స్ పాఠశాలలో ప్రథమ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం, బుధవారం 2 రోజులు ఘనంగా నిర్వహించారు. నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి పర్యవేక్షణలో జరిగాయి. స్థానిక చెంచుపేటలోని నెహ్రూ నికేతన్ లిటిల్ వండర్స్ పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూకేజీ విద్యార్థులు
కాన్వకేషన్ సాంకేతిక కార్యక్రమాలు జరపడంతో పాటు విద్యార్థులు తమ పాఠ్యాంశాలకు సంబంధించిన నమూనాలను తయారు చేసి అందులోని అంశాలను వారి తల్లిదండ్రులకు వివరించడం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. లఘు నాటికలు ప్రదర్శించడంతో పాటు చిన్నారులు చేసిన శాస్త్రీయ ఆధునిక నృత్యాలు అందరినీ అలరించాయి. తాము అన్ని పాఠ్యాంశాల్లో చదువుకున్న అంశాలను తమ తల్లిదండ్రుల ఎదురు దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా చిన్నారులు వేదికపై ప్రదర్శించారు. కొందరు చిన్నారులు పలు వేషధారణలు పాఠ్యాంశాల్లో తాము నేర్చుకున్న అంశాలను లఘు నాటికల రూపంలో ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీమతి గీతాకాంత్ మాట్లాడుతూ ఒకప్పటి పిల్లలు ఐక్యూకి నేటి పిల్లల ఐక్యూకి ఎంతో వ్యత్యాసం ఉందని, అందుకు అనుగుణంగా బాలబాలికల సమగ్రాభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ లక్ష్మీనారాయణను పాఠశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది. పలు పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు జ్ఞాపికలు సర్టిఫికెట్లను అందించారు. కార్యక్రమంలో బాలబాలికలు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పక్కింటి కూర వాసనను పీల్చుకొని ఎలాగో బ్రతికేస్తున్నాను. నా బ్రతుకు ఎందుకు ఇలా అయిపోయింది? ఈరోజు మన నెహ్రూ నికేతన్ లిటిల్ వండర్స్ చెంచుపేట బ్రాంచ్లో వీఆర్ సెలబ్రేటింగ్ అవర్ ఫస్ట్ యాన్యువల్ డే యాజ్ వెల్ యాజ్ రిఫ్లెక్షన్స్ 2025. So the whole concept of the reflections is to showcase the talent of the students. So మనం last 50 yearsగా నెహ్రూ నికేతన్ స్కూల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా అవర్ ఇంటెన్షన్ ఈజ్ to inculcate the holistic education with the proper values for the students. ఇవాళ సొసైటీలో వాల్యూస్ లేవు, వాటిని కూడా మనం పిల్లల్లో ఇంకల్కేట్ అయ్యేటట్టుగా మన కరికులంని మనం డెవలప్ చేస్తున్నాము. So as a part of it, today we have these celebrations here at Chenchupeta, and I really thank all the parents who have supported us. ఇది ఫస్ట్ అకాడమిక్ ఇక్కడ ఈ క్యాంపస్ ఫస్ట్ అకాడమిక్ ఇయర్ అని కూడా మాకు పేరెంట్స్ చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ థ్యాంక్స్ టు ఆల్ మై టీచింగ్ faculty for their support, and we are also happy to announce that from the coming academic year we are going to introduce the artificial intelligence and augmented reality in the classroom. తెనాలిలోని నారాయణ పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు చదువుతో పాటు మంచి భవిష్యత్తుకు తోడ్పడే కార్యక్రమాలను చేపట్టేది నారాయణ పాఠశాల అని డీజీఎం తెలిపారు. తెనాలి పట్టణంలోని నారాయణ స్కూల్ గ్రాడ్యుయేషన్ డే వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీజీఎం శ్రీనివాసరెడ్డి, టూ టౌన్ సిఐ రాముల నాయక్, ఏజీఎం శివనాగరాజు, వాణి, బేబీరాణి, ప్రిన్సిపల్ కేబీవి నాగలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నారాయణ స్కూల్లో చదువుకునే విద్యార్థులందరూ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనంతరం ఇటువంటి వేషధారణతో పట్టాలు, మెడల్స్ అందుకుంటారని ఆయన చెప్పారు. టూ టౌన్ సిఐ రాముల నాయక్ మాట్లాడుతూ ఇప్పటి నుంచి పోటీతత్వం, పట్టుదల సాధించాలనే తపన ఇలాంటి గ్రాడ్యుయేషన్ డేలో నిర్వహించడం ద్వారా తెలియజేయవచ్చునని ఆయన అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ జ్యోతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. You learned it to never give up or not? Have you learned it to never give up? Yes, ma'am. Yes or no? Yes, ma'am. Any task you can do it, right? You can do any task, right? Yes or no? Yes, ma'am. So nice of you. So let me tell you a short story. There was once a small seed buried deep in the soil. It was dark and it felt scared. But that seed didn't stop growing slowly with courage. It pushed through the soil, faced the sun, the rain and the storms. And one day it became a beautiful tree. You all know the same story. You all know the story, right? Do you know the story? Do you know the story how seed becomes a tree? Yes or no? Pujita, you know how seed becomes a tree? Yes or no? So with lots of struggles, right? మనం చదువుకునేది టు గెయిన్ నాలెడ్జ్, స్కిల్ కోసం చదువుకోవాలి. అంతేకాదు చదువుకుంటే ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం కోసం చదువుతాము. దిస్ ఇస్ నాట్ ఏ బిజినెస్. మనము ఎప్పుడైనా సరే చదువుకోవాలనుకుంటే మన నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, స్కిల్ డెవలప్ చేసుకోవాలి. అందుకని అంటే కదా నాలెడ్జ్ ఈజ్ ద పవర్. మన నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన లైఫ్లో సక్సెస్ అవుతాం.
మన లైఫ్లో ఓన్లీ ఎంప్లాయ్మెంట్ చేసేవాళ్ళే బతకట్లేదు. ఎంప్లాయ్మెంట్ కాకుండా ప్రైవేట్ స్కిల్తో ఎక్కువ డెవలప్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి పేరెంట్స్ చెప్తానమ్మా, పిల్లల్ని ఫస్ట్ మనము నేర్పించేది చదువుకునేది నాలెడ్జ్ కోసం అనేది తప్ప ఉద్యోగం కోసం కాదు అని. ఇంటర్మీడియట్ ఏదైతే +1 +2 ఉంటుందో దానికి సంబంధించినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావాలన్నటువంటి ఉద్దేశంతో మన కరికులంలో 4వ తరగతి నుంచి పిల్లలకి OMR బేస్డ్ ఎగ్జామినేషన్స్ నేర్పిస్తాం మనం ఇక్కడ. మిగతా దగ్గరలో అది జరగదు. తెనాలిలోని షరాఫ్ బజార్లో శ్రీరామనవమి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి గారి ప్రవచనం భక్తులను పరవశింపజేసింది. స్థానిక షరాఫ్ బజార్లోని శ్రీరామ నవమి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరిగాయి. మంగళవారం రాత్రి కమిటీ ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తిచే ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించారు. తదనంతరం అన్నప్రసాద కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉత్సవ కమిటీ సభ్యులు మువ్వల సుబ్బారావు, దేవతి బాల దిలీప్, కుసుమ, బి సుధాకర్, కోట మాలకొండలరావు పర్యవేక్షించారు. ఈ సంవత్సరం శ్రీ సీతారాముల వారి కళ్యాణాన్ని షరాఫ్ బజార్లో నిర్వహించడం, అలాగే వివిధ కార్యక్రమాలు చేయడంతో స్థానిక భక్తులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. శ్రీరామనవమి మహోత్సవ సందర్భంగా తెనాలిలో అత్యంత వైభవోపేతంగా షరాఫ్ బజార్లో ఇన్ని రోజుల నుంచి శ్రీరామనవమి నుంచి ఈ రోజు వరకు కూడా చాలా వైభవోపేతంగా పూజలు, స్వామివారి యొక్క దివ్య అర్చనలు సాగినాయి. ఈ రోజున స్వామివారి యొక్క దివ్యమైనటువంటి పేరుతో వేలాది మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతోంది. ఈ మహోత్సవ సమయంలో ప్రవచన కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు, అలాగే పరమ పావనమైనటువంటి హనుమాన్ చాలీసా పుణ్యమైనటువంటి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం విన్నా చేసిన రామనామం తారకనామం అని శాస్త్రం. రామనామాన్ని పలికితే పుణ్యం. శ్రీమంతుడు, సత్యవంతుడు, జ్ఞానవంతుడు, అసూయారహితుడైనటువంటి ఆ రామచంద్ర ప్రభువు యొక్క దివ్యనామం ఈ లోకములన్నింటినీ తరింపజేస్తుంది. కనుక ఇలాంటి అవకాశాన్ని కల్పించుకొని అందరూ వినినటువంటి మీ అందరికీ కూడా రామచంద్రమూర్తి దివ్య అనుగ్రహంతో కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అధనా సధనా సంతు జీవంతు శరదాం శతం. సకల శుభములతో అష్టైశ్వర్య భోగభాగ్యములతో మీరందరూ వర్ధిల్లాలని కోరుకుంటూ బాపట్ల వెళ్లేందుకు ఈ నెల 6వ తేదీ రాత్రి 8 గంటల ప్రాంతంలో అంగలకుదురు నుంచి రైల్వే స్టేషన్ కి ఆటో ఎక్కిన సుధాకర్ ని కొట్టి అతని వద్ద ఉన్న 1000 రూపాయలు, సెల్ ఫోన్ లాక్కుని వెళ్లిపోయిన ఆటో డ్రైవర్, అతని స్నేహితుడు ఇరువురిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ జనార్దన్ రావు తెలియజేశారు. ఆటోని సీజ్ చేసినట్లు చెప్పారు. ఈ నెల 6వ తేదీన అంగలకుదురు నుంచి సుధాకర్ అనే 62 సంవత్సరాల గల సీనియర్ సిటిజన్ బాపట్ల వెళ్లేందుకు ఆటో ఎక్కాడు. అయితే ఆటో డ్రైవర్ నంబూరు గణేష్, అతని స్నేహితుడు గుత్తి నాగరాజు ఇరువురు కొంత దూరం వెళ్ళాక సుధాకర్ని కొట్టి అతని వద్ద ఉన్న 1000 రూపాయలు, సెల్ ఫోన్ తీసుకుని ఆయన్ని ఆటో నుంచి తోసేసి వెళ్లిపోయారు. దీంతో సుధాకర్ 3 టౌన్ పోలీసులకి ఫిర్యాదు చేయగా పోలీసులు సీసీ ఫుటేజెస్ ఆధారంగా వారిని గుర్తించి అరెస్టు చేయటం జరిగిందని డీఎస్పీ చెప్పారు. వారి వద్ద 1000 రూపాయలు అలాగే సెల్ ఫోన్ స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆటోను కూడా సీజ్ చేసినట్లు డీఎస్పీ తెలియజేశారు. ఆటో డ్రైవర్లు ఇటువంటి నేరాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదంటూ డీఎస్పీ జనార్దన్ రావు తీవ్రంగా హెచ్చరించారు. ఈ సమావేశంలో 3 టౌన్ సిఐ సురేష్ బాబు, ఎస్ఐ ప్రకాశ్ రావు సిబ్బంది పాల్గొన్నారు. తెనాలి 3వ పట్టణ పరిధిలో ఒక సుధాకర్ రావు అని ఆయన అంగల్కుదురు నుంచి రైల్వే స్టేషన్కి రావడానికి హ్యాండిక్యాప్డ్ అయిన వయసు 62 సంవత్సరాలు ఆటో ఎక్కుతాడు. రాత్రి 6వ తారీఖు రాత్రి 8 గంటలకి బాపట్ల వెళ్ళే ట్రైన్ ఎక్కుదామని ఆటో ఎక్కుతాడు. అతని యొక్క వృద్ధాప్యాన్ని కానీ అంగవైకల్యం కానీ ఆపర్చునిటీగా చూసుకొని ఆటో డ్రైవర్ అయిన నంబూరు గణేష్, అతని స్నేహితుడైన గుత్తి నాగరాకేష్ అనేవాళ్ళు అతన్ని బెదిరించి అతని దగ్గర ఉన్న 1000 రూపాయలు, ఒక జియో కంపెనీ సెల్ ఫోను లాక్కొని అతన్ని బలవంతంగా బెదిరించి ఆటోని తోసివేయడం జరిగింది. దీని మీద పట్టణ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసి వారిని మనం దర్యాప్తులో భాగంగా సీసీ ఫుటేజ్ల ద్వారా కనుగొని వాళ్ళని తీసుకొచ్చి ఆ 1000 రూపాయలు, సెల్ ఫోను వాటితో పాటు ఈ ఆటోను కూడా సీజ్ చేయడం జరుగుతూ ఉంది.
అమృతలూరు మండల పరిధిలోని గోవాడ గ్రామంలోని ఎన్టీఆర్ కమ్యూనిటీ హాల్ నందు ఈ నెల 13వ తేదీన పావులూరి శివరామకృష్ణయ్య ఆమెమ్మ జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ అవకాశాన్ని పరిసర గ్రామాల ప్రజలు వినియోగించుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. చెరువుపల్లి మండల పరిధిలోని గోడవల్లి గ్రామంలో ఉన్న ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఏఓ ఎన్ పిచ్చిరెడ్డి మాట్లాడుతూ 13వ తేదీ ఉదయం 9:30 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ సిబ్బందిచే ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించి 60 సంవత్సరాలు దాటిన వారికి ఉచితంగా కళ్ళజోళ్లు మందులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అర్హులైన పేదవారందరికీ ఈ క్యాంపు నందు కంటి శుక్లాలు కంటి పొరలు ఉచితంగా ఆపరేషన్ చేయనున్నట్లు తెలిపారు. ఈ శిబిరానికి వచ్చేటప్పుడు ఆధార్ కార్డు ఫోన్ నెంబర్లతో రావాలని ఆయన తెలియజేశారు. అమృతలూరు మండల పరిధిలోని గోవాడ, ఇంటూరు, ప్యాపర్రు, తుర్మెళ్ల, అమృతలూరు, పాంచాలవరం పరిసర గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. సమావేశంలో డాక్టర్ పావులూరి కృష్ణబాబు, విశ్రాంత ఇంజనీర్ ఉప్పల సాంబశివరావు, మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్, అల్లంశెట్టి సాంబశివరావు, పావులూరి భానుకుమార్, ఏరియా కోఆర్డినేటర్ దామర్ల సరళ తదితరులు పాల్గొన్నారు. నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ గోడవల్లి బ్రాంచ్ ఉంటుంది. మేము ఈ క్రీస్తు పౌలు శివరామకృష్ణ ఆమె గల జ్ఞాపకార్థం రేపు ఆదివారం 13వ తారీఖు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నాం. దీనికి గోవాడ విలేజ్లో ఎన్టీఆర్ కాంప్లెక్స్లో ఉచితంగా కంటి మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 4 వరకు మా టీం అంతా వచ్చి ఇక్కడ కంటి పరీక్ష నిర్వహిస్తాం. అసలు కంటికి 40 సంవత్సరాలు దాటిన తర్వాత సమస్య వస్తుంది. ఏది దూరదృష్ట, దగ్గర దృష్ట, చుక్కం వచ్చిందా, వరాపరేషన్, ఏది గ్లూకోమా ఐడెంటిఫై చేసి ఆ సమస్యకి ఎక్కడ ప్రాబ్లం ఉందో ఐడెంటిఫై చేసి ఆ కళ్ళజోడు అవసరం కళ్ళజోడు, ఆపరేషన్ అవసరం వాళ్ళకి ఆపరేషన్లు గోడవల్లి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో ఉచితంగా చేయడానికి మా టీం అంతా ముందుకు వస్తున్నాం. ఆదివారం 13వ తారీఖు జరిగే మరి ఐ క్యాంప్కి మరి ఎప్పుడు ఈ ప్రాంతంలో ఇంత పెద్ద క్యాంపు జరగలేదు, మెగా క్యాంపు. అట్లాగే ఎల్వి ప్రసాద్ గోడవల్లి వారి సిబ్బంది అంతా కూడా ఇక్కడే ఉంటారు. డాక్టర్స్ మొత్తం వీసీ సెంటర్స్, చుట్టుపక్కల వీసీ సెంటర్లో అందరూ వచ్చి దీంట్లో ప్రత్యేకత ఏంటంటే పెద్దలు చెప్పినట్టు అవి కాకుండా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కంటి పరీక్ష చేసిన తర్వాత శుక్లాలని తీసుకెళ్తారు, ఇతర ప్రాబ్లం ఉండదు హాస్పిటల్ తీసుకెళ్తారు, అవసరమైతే వాళ్ళకి డ్రాప్ చేస్తారు. కాకుండా కంటి మరి చూపు మరి కళ్ళజోళ్ళు అవసరమైన వారికి ఇక్కడే పరీక్ష చేసి తదుపరి ఆ గ్రామాల్లో ఆయా గ్రామాల్లోకి వచ్చి కళ్ళజోళ్ళు పంపిణీ చేయడం. ఇది ప్రత్యేకం. మరి ఇంత మెగా క్యాంపు డాక్టర్లు అంతా వచ్చి అసలు ఇంతవరకు ఎప్పుడూ ఇక్కడ ఈ ప్రాంతంలో జరగల. కాబట్టి మీరందరూ కూడా దీన్ని అవకాశంగా తీసుకుని మరి వచ్చి మీరు బాగా వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలిచిన నేపథ్యంలో గంగానమ్మ తల్లికి మొక్కుబడిని తీర్చుకున్న కౌన్సిలర్ తాడిబోయిన బ్రహ్మేశ్వరరావు తన గెలుపునకు కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. తెనాలిలో ఈ నెల 12 నుంచి వారం రోజుల పాటు జాతీయ స్థాయి నాటికల పోటీలు ప్రారంభం. మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ చేతుల మీదుగా బ్రోచర్ ఆవిష్కరణ. ఎంతో ప్రతిష్టాత్మకంగా నాటికల పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుల వెల్లడి. నిషేధిత గంజాయిని విక్రయిస్తున్న నిందితులను పట్టుకున్న 3 టౌన్ పోలీసులు. వారి నుంచి కేజీన్నర గంజాయి స్వాధీనం. గంజాయి వంటి మత్తు పదార్థాలు కలిగి ఉన్న అమ్మిన కఠిన చర్యలు తప్పవంటూ డీఎస్పీ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.